అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్మేడ్ ఫుడ్. ఈ రోజు మన స్పెషల్ వచ్చేసి పాలకోవా అండి. పాలకోవా చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తారు. మన దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోయినా, మిల్క్ పౌడర్ లేకపోయినా మన దగ్గర కేవలం రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతాయండి. ఈ పాలు ఇంకా పంచదార, ఇవి రెండు ఉంటే మనకి పాలకోవా అనేది ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి. ఈ పాలకోవా తయారు చేసుకోవడానికి పాలు పంచదార ఉంటే సరిపోదండి. చాలా పేషెన్స్ కావాలి. ఒక హాఫ్ అన్ అవర్ అన్న గ్యాస్ దగ్గర అలా నుంచొని పికగా కలుపుతూ చేసుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మాకు గేదె పాలు దొరుకుతాయండి, అందుకే 1 లీటర్ గేదె పాలతో చేస్తున్నానండి. పాలకోవా చేసేటప్పుడు పాలతో పాటు పంచదార కూడా వేసి రెండు కలిపి ఉంటారండి. అలా కాకుండా పాలు వేసి అవి బాగా చిక్కగా అయ్యే వరకు ఆగి పూర్తిగా చిక్కపట్టిన తరువాత పంచదార వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అంతేకాకుండా పంచదార క్వాంటిటీ కూడా చాలా తక్కువ పడుతుంది. పాలలో ఉన్న కమ్మదనం స్పష్టంగా తెలుస్తుందండి. మీరు ఎప్పుడైనా ఈ పాలకోవా ట్రై చేశారా? ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.